ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. జనసేన అరంగేట్రం తర్వాత పరిస్థితులు చాలా మారినాయి. ఇక జనసేన 100% సక్సెస్ రేట్ తర్వాత పూర్తిగా రాజకీయాలు పంతాయే మారిపోయింది అనడానికి చాలా అంశాలు ఈరోజు వైరల్ అవుతున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ ఒక్క పిలిపిస్తే చాలు, స్వచ్ఛందంగా తమకి ఏమున్నా సరే అన్నీ వదులుకొని ఆయన వెనకాతలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు లక్షలాది మంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే, అంత క్రేజ్ పవన్ కళ్యాణ్ అంటే. మరి పవన్ కళ్యాణ్ 100% సక్సెస్ రేట్ సాధించారు. భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతున్నది? పవన్ వ్యూహం ఏంటి? పవన్ అంటే సై అనేందుకు, సైన్యంలో చేరేందుకు ఎంతోమంది రెడీ. పవన్ ఒకే ఒక్క మాట, రాష్ట్రం కదిలిపోతుంది, ఊపిరి బిగబెట్టేలా జనసేనాని సంకల్పం. ఇప్పటికీ రూపం దాల్చకపోయినా ప్రేరణ ఉప్పొంగుతుంది. పవన్ కళ్యాణ్ ఆలోచన సరళం అనియండి, లేకపోతే ఆయన పార్టీ నడిపించే విధానం అవనియండి, భవిష్యత్తు ఆలోచన అవనియండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేక వ్యూహంలోనే అవి నడుస్తూ ఉంటాయి అని చాలామంది బయట వాళ్ళకి అర్థం కాదు. సామాజిక పరంగా అవనియండి, వేరే పరంగా అవనియండి, ఏంటి ఇలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, అసలు దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, ఈయన ఏంది తెలుగుదేశం పార్టీతోటి అంటాడు జీవితాంతం అంతా అని, ఇంక ఈయనేమి అవరా అంటే ఈయన 2019లో సింగిల్గా వెళ్ళినప్పుడు, చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రోజు ఎందుకు లేరు? ఆ రోజు ఎందుకు నిలబడలేకపోయారు? ఆ రోజు ఎందుకు గెలిపించుకోలేకపోయారు? ఇవన్నీ కూడా పాఠాలు కదా రాజకీయ పరంగా. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీతో, బలమైన తెలుగుదేశం పార్టీతో, ఎవరైనా బలమైన వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే, బలమైన టీం ఉంటే గెలిచి ఆడుతుందండి. వీక్ టీంని పెట్టుకుని మనం గేమ్ ఆడేద్దాం, దాని వరల్డ్ కప్ కొట్టేద్దాం అంటే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. ఏదో లక్కీగా ఒక్కొక్కసారి జాక్పాట్ తగిలి సక్సెస్ అయితే అవ్వచ్చేమో, కానీ అదంతా కూడా గాల్లో మేళలా ఉంటుంది. ఎప్పుడు కూలిపోద్దో ఎప్పుడు ఉంటుందో తెలియదు పరిస్థితి. సో ఒక పునాదులు బలంగా వేసుకోవాలి. అది ఇప్పుడు పడింది జనసేనకి. 2019లో పడలేదు, 2014లో పడలేదు, 2024లో జనసేన పునాదులు పటిష్టంగా ఏర్పడ్డాయి. ఇంకెక్కడి నుంచి ఈయన మెట్టు ఎక్కుండి వెళ్ళాలి, ఫ్లోరు కట్టుకుంటూ వెళ్ళాలి. అది కదా రాజకీయం అంటే. ఆ రకంగా ఆయన ముందుకు సాగుతున్నారు అని. అయితే ఇప్పుడు రాజకీయ పంతా మారింది. యువత భావోద్వేగంతో స్పందిస్తుంది. అన్ని సర్వేల్లో ఒకే సౌండ్, జనసేన. ఫ్యాన్స్ మాత్రమే కాదు, తటస్థ యువత కూడా జనసేన దిశగానే అడుగులు వేస్తున్నారు. కొన్ని సర్వేలు చెబుతున్న అంశాలు ఇవి. జనం వాదనలో ఫుల్ క్లారిటీ. జనసేనలో ఛాన్స్ ఉంది. ఎదగాలంటే మైదానం కావాలి. ఆ మైదానం పవన్ సేన అని యువత నమ్మకం. ఇక ఉభయ గోదావరి, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రాలతో పాటుగా అనంతపురం నుంచి కర్నూలు వరకు జనరేషన్ వ్యూహాత్మక ఆలోచన చేస్తుంది అని, రాజకీయాల్లో అడుగు పెడితే సేన వైపు అని స్పష్టంగా రికార్డ్ అయ్యేలా రిపోర్టు వెల్లడి. యువత రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ఎక్కువగా ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు చేస్తే యువత ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నది, ఏ పార్టీ వైపు ఆలోచనలు చేస్తున్నది, అసలు యువత రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి ప్రధాన కారణాలేంటి, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే జనసేన. యువత ఎక్కువగా ఆకర్షింపబడే పార్టీ ఏదన్నా ఉందంటే ఈరోజు భారతదేశంలో జనసేన మాత్రమేనండి. ఎందుకు జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఒక స్టార్, ఒక పక్క ఫ్యాన్ మెయిల్ ఉంటుంది, అభిమానం, మామూలు అభిమానం కాదు కదా. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఆయన గొప్ప అగ్ర హీరో కాబట్టి, కోట్లాది మందికి అభిమాన కథానాయకుడు కాబట్టి, మంచోడు, మనసున్నోడు, దేనికన్నా స్పందించేవాడు. మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే, మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే ఇదే బెటరు అని ఆలోచన. సింపుల్, ఇంకా దానికి మించి ఏముంటుంది. అందుకని జనసేన వైపు వాళ్ళు ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు. ఇక గోదావరి జిల్లాలో మరో ట్విస్టు. స్వతంత్ర రాజకీయాలు ప్రస్తుతానికి పార్టీలో చేరకపోయినా సోషల్ మీడియాలో జనసేన థింక్ ట్యాంక్లా మారుతున్న యువత తమ విశ్లేషణతోనే రాజకీయ రంగంలోకి దిగుతున్న కొత్త వేపిది. ఏదైతే రాజకీయాలకు రావాలనుకున్న యువత అంతా కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయండి, వేరే ప్రాంతాల్లో ఉన్నాయండి, జనసేన స్పేస్ ఉందండి, వైఎస్ఆర్సీపీ స్పేస్ లేదు. అందరూ సీనియర్స్తో తలమునగైంది. తెలుగుదేశం పార్టీ ఎక్సెస్ అయిపోయింది, ఓవర్లోడ్తో ఉన్నది అది. సో ఇప్పుడు ఖాళీగా ఉన్నది ఏంటి, ఎక్కువగా ఆకర్షింపబడేది ఏంటి, చాలా నియోజకవర్గాల్లో బలమైన రాజకీయ నాయకుల పునాదులు లేకపోయిన పార్టీ ఏదన్నా ఉందంటే జనసేన. ఇప్పుడు మొదలైంది. ఆల్రెడీ ఎప్పుడో మొదలైపోయిన పార్టీలు ఇవన్నీ కూడా.
అందులో పూర్తిగా హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు ఎప్పుడో కూడా. ఎక్సెస్ సీట్ కాదు కదా, చిన్న స్టూల్ కూడా లేదు కూర్చోడానికి వెళ్ళి అక్కడ. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయినవి. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని రాజకీయాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ అందులో నుంచి వస్తుంది అని ఆలోచన చేస్తున్నారు. ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. వాళ్ళ టీంలో కూడా చూడండి చాలామంది యువకులే ఎక్కువగా ఉంటుంటారు. ఇక రాజకీయాల్లో డబ్బు వస్తుందా అన్న ప్రశ్నకు మౌనం. ఎందుకంటే వీరికి తెలుసు రాజకీయాలు ప్రాఫిట్ కాదు ఫ్యాషన్ అని. విజయమే వేతనం, సేవే లాభం, సంతృప్తి. రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి వెళ్తున్నారా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే నిజంగా రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి వెళ్ళే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. రాజకీయాలు ఉంటే చాలురా మనకి ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోతాం, ఫుల్గా కుమ్మియొచ్చు, ఇంక మనకి ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా జరుగుతున్నాయి కూడా. రాజకీయ నాయకులు అందరూ కూడా శుద్ధపూసలు, అవినీతి మరకలు లేని వాళ్ళు అన్నది ఏం ఉండదు. పైకే కద్దరు సెట్లు ఉంటాయి, లోపల చాలా బొక్కలు ఉంటాయి. అది అందరికీ కూడా తెలిసిన అంశమే. రాజకీయ నాయకుల వల్ల ఏమవుతుందంటే, కానీ జనసేన విషయానికి వచ్చేసరికల్లా ఇంకా అందులోకి వెళ్ళిపోలేదని, ఆ పాత తరం రాజకీయ ఆ కోవకి ఇంకా వెళ్ళలేదు. ఇది స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి వీళ్ళ మీద కూడా చాలామంది అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, వీళ్ళు మొదలు పెట్టేశారని వస్తున్నది. సరే, అంత శృతి మించట్లేదు అని. ఈలోపు మేము రాజకీయాల్లోకి రావాలి అంటే డబ్బు కోసం కాదు, సేవ చేసే విధంగానే రావాలి, ప్రాఫిట్ కాదు, మాకు ఇది ప్యాషను. రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్ లాగా మేము వస్తామని చెప్పి యువత అంటుండ్రు. ఇక రాజకీయాల్లో ఏ పార్టీలో చేరతారని ప్రశ్నిస్తే 60% యువత ఒకే సమాధానం, జనసేన. ఈ సర్వేలోని 60% మంది రాజకీయాల్లో మీరు ఏ పార్టీలో చేరతారు, ఏ పార్టీలో మీకు చేరే అవకాశం వస్తే 3 పార్టీల్లో ఏ పార్టీలో చేరతారు అంటే అసలు రెండో మాట కూడా లేకుండా టక్కున బదులిచ్చింది 60% మంది జనసేనలో జాయిన్ అవుతాం. ఇక ఈ అంకె ఇప్పుడు రాష్ట్ర రాజకీయ చర్చల్లో షాక్ వేవ్. భావోద్వేగం, ఆకాంక్ష, అవగాహన 3 మిక్స్గా ఉన్న ఓ కొత్త ఉద్యమం ఇది. ఇక పార్టీని డెవలప్ చేస్తా అని జనసేన అని అన్నారు. షణ్ముఖ వ్యూహం రెడీ చేయడానికి కూడా సర్వం సిద్ధమవుతుంది. శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామంటున్నారు. పవన్ ఇచ్చిన హామీలు హాట్ టాపిక్గా నిలిచిన వాటి అమలు మాత్రం ఇంకా ఫ్రేమ్ అవ్వలేదు అని. సో వీటిలన్నిటికీ ఏంటంటే ఒక శక్తి కావాలి. శక్తి అంటే యువత కావాలి, కొత్త ఆలోచనలు కావాలి, కొత్త నడవడికలు కావాలి, కొత్త వ్యూహాలు కావాలి. సో ఆ నేపథ్యంలో ఏంటి, యువత అంటే ఈ జనరేషన్ యువత అంటే కూడా చాలా షార్ప్గా ఉన్నారు. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కావాలి. ఆర్థిక పరంగా కూడా బాగా నిలబడగలిగిన వాళ్ళు కావాలి. ఒక్క తెలివైనోడు ఉంటే సరిపోదు ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావాలంటే. సో ఈ మిక్స్డ్ కోసం చూస్తున్నారు ఎక్కువగా. ఇక పవన్ అంటే వీళ్ళంతా సై అనడానికి, సైన్యంలో చేరడానికి లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ ఊ అని యాక్షన్గా మార్చే సమయం ఎప్పుడు వస్తుంది? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్న అంశాలు. పవన్ కళ్యాణ్ గారు మీరు రండి, నేను శిక్షణ ఇస్తాను, కొత్త రాజకీయాలకి నాంది పలుకుతాం, రాజకీయం అంటే ఏదో చేసి చూపిద్దాం. ఈయన చాలాసార్లు మాట్లాడుతుంటారు భావోద్వేగంగా. అదే ప్లాన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన అంటే చాలు ఉరికి రావడానికి లక్షలాది మంది యువత సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో దేశ రాజకీయాలనే ఒక కొత్త ఒరవడితో, యువ మేళవింపుతో ముందుకు తీసుకువెళ్ళి ఒక అద్భుతమైన రాజకీయ పార్టీగా జనసేనని తీర్చిదిద్దడమే సేనాని ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ వైపే ఆలోచనలు చేస్తున్నారు, ఆ వైపే అడుగులు వేస్తున్నారు. దీనికి యువత కూడా సిద్ధమవడంతో ఈ సర్వేలన్నీ కూడా మరింత షేక్ చేస్తున్నాయి.